నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. 01 మేషం రాశి వారికి ఈ రోజు ఫలితాలు. మీ ఈర్ష్యగల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది, నిరాశకు గురిచేస్తుంది. కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవడం అవసరం లేదు. స్వయంకృత అపరాధం ఇది. మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. 02 వృషభం రాశి వారికి ఈ రోజు ఫలితాలు. కంటిలో శుక్లాలుగల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్లకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరూ గాలికూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. 03 మిథునం రాశి వారికి ఈ రోజు ఫలితాలు. మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉన్నది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువ కాలం నిలవదు. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీకు కనుక వివాహము అయ్యుండి పిల్లలున్నట్లయితే వారు ఈ రోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదని కంప్లైంట్ చేస్తారు. ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. 04 కర్కాటకం రాశి వారికి ఈ రోజు ఫలితాలు. బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చును. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నారు. 05 సింహం రాశి వారికి ఈ రోజు ఫలితాలు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ తల్లిదండ్రులని సంతృప్తిపరచడం చాలా కష్టమని అనుకుంటారు. సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారి వైపు నుండి ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి మీ శ్రద్ధ, ప్రేమ, సమయం చాలా అవసరం.
మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవి తీసుకోలేనని, అది చాలా కష్టమని భావిస్తారు. ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. 06 కన్య రాశి వారికి ఈరోజు ఫలితాలు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళెండుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ఒక్కవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. 07 తుల రాశి వారికి ఈరోజు ఫలితాలు. మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారు కూడా పరిచయస్తులలాగా అనిపించే రోజు. ఒకదానిని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీ రాశి, నక్షత్రబలం మీకు బహు అనుకూలంగా ఉన్నది. అవి అసాధారణ శక్తిని ఇస్తాయి. కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టి ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. 08 వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు. అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకంగల దేవత. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. 09 ధనుస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు. మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. విలువైన కానుకలు, బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి, ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కాని అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. 10 మకరం రాశి వారికి ఈరోజు ఫలితాలు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. పెళ్లైనవారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. పనివారితో సహా ఉద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడవు. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటము చేత మీరు ఆ పనులను చేయలేరు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. 11 కుంభం రాశి వారికి ఈరోజు ఫలితాలు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, అన్నిటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును.
ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది. ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. మీరు ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు ఈ రోజు బోలెడంత సంతృప్తి కలుగుతుంది. మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటము చేత మీరు ఆ పనులను చేయలేరు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. 12 మీన రాశి వారికి ఈ రోజు ఫలితాలు. సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.